కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్నిపర్వతం లాంటి వ్యక్తి అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని సమర్థించారు. అవినీతి చేస్తే ఎంతటి వారినైనా రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తారు అంటూ ప్రశంసించారు. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్నిపర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్టాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దానికి తప్పేం లేదు. నేను కూడా చాలా ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి, అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో మాట్లాడినారు. అవినీతి కొంతమంది అధికారులు ఏంది 200, 300, 400 కోట్లు ఏంది, ఏసీబీ తన పని తను చేసుకుంటూ పోతున్నారు. మంచిగా ఏసీబీ ట్రాప్ లో చాలా మంది పడ్డారు. ఆ పాత గవర్నమెంట్ నాకు ఎక్కడ కనిపించలేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అవినీతి పైన పోరాడతాను, ఎవరు చేసినా కానీ విడిచిపెట్టనని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే నేను ఇప్పుడు అవినీతి పైన మాట్లాడినానో ఆయన కూడా అవినీతి పైన మాట్లాడినాడు. అవినీతి పైన మాట్లాడి మన పార్టీ బాగుండాలని మాట్లాడినాడు. నాకు ఎక్కడ తప్పనేది మాత్రం అనిపించింది. అనిరుద్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజు నాయుడు తెలుసుకుందాం. బసవరాజు, నీలిమ ఇవాళ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జడ్చర్లలో ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ తర్వాత అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నియోజకవర్గంలో కానీ ఆ తర్వాత ఈ ప్రాంతంలో కానీ అవినీతి పెరిగిపోయిందని చెప్పి వ్యాఖ్యానించే నేపథ్యంలో అంటే ముఖ్యంగా జడ్చర్ల నియోజకవర్గంలో పెరుగుతున్న అవినీతి పైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అవినీతిపై మాట్లాడిన మాటలను అనిరుద్ రెడ్డి పూర్తిగా సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ఒక అగ్నిపర్వతం, ఆయన బద్దలైతే మాత్రం ఎవరు తట్టుకోలేరు అన్న విధంగా అనిరుద్ రెడ్డి మాట్లాడారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇట్లాగైతే అవినీతిని అంతం చేస్తానని శపథం చేసింది. ఆ లోపే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి కానీ అంతకు మించి ఏం మాట్లాడలేదని కూడా రాజగోపాల్ రెడ్డిని అనిరుద్ రెడ్డి వెనకేసుకోవాలి. చాలా కాలం నుంచి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కు అనిరుద్ రెడ్డి చాలా ప్రధానమైన ఫాలోవర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా అంటే తీవ్రమైన అంటే కలకలం రేపినట్టుగా కనిపిస్తున్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.